వార్డు మెంబరు, సర్పంచి, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి ఎవరి వల్ల వాళ్ళకు పవరు పని సేమ్ గిట్లనే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీ, ఇక సిటీలో చూస్తే ఏసీపీ, డీసీపీ, సిపి, వాళ్ళ మీద డిఐజీ, ఐజీ, ఇక వీళ్ళందరికి బాస్ ఎవరంటే డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఏ రాష్ట్రంలోనైనా పోలీస్ డిపార్ట్మెంట్ కు డీజీపీనే పెబ్బా. రైట్, తెలంగాణకు కొత్త డీజీపీ వచ్చిండుల్లో సార్ పేరు జితేందర్. పంజాబ్ రాష్ట్రం రైతు కుటుంబంలో పుట్టి ఐపీఎస్ ఆఫీసర్ అయి మన కాడ నిర్మల్ ఎస్పీగా, మహబూబ్ నగర్ ఎస్పీగా పనిచేసి ఆంధ్రాకు ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఆడికెళ్ళి మళ్ళా హైదరాబాద్ వచ్చి ట్రాఫిక్, జైలు, హోంశాఖల పెద్ద కొలువులే చేసిండు సారు. ఇప్పుడు తెలంగాణ పెద్ద పోలీస్ అయ్యిండు. ఈసారి రిటైర్మెంట్ కు 14 నెలల టైం ఉంది. డీజీపీని మారుస్తారని జితేందర్ సార్ కో, సివి ఆనంద్ సార్ కో ఛాన్స్ ఉంటదని ప్రచారం నడిస్తే ఆఖరికి ఈసారినే ఫైనల్ చేసింది సర్కారు. అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ రాగానే రేవంత్ రెడ్డి సార్ సీఎం కాకముందుకే అప్పటి డీజీపీ అంజనీ కుమార్ సార్ పోయి గెలిచే వరకు రూల్స్ తప్పిండని ఎలక్షన్ల సంఘం యాక్షన్ తీసుకున్నది. ఏ నెల కాంచెలి రవిగుప్తా సారే ఉండే ఇప్పుడు హోంశాఖకు ట్రాన్స్ఫర్ అయ్యిండు. జితేందర్ సార్ ది 32 ఏళ్ల సీనియారిటీ. అట్లనే 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లను మార్చింది సర్కారు. రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు, శాంతి భద్రతల అదనపు డీజీగా మహేష్ భగవత్, ఏసీబీ డైరెక్టర్ గా తరుణ్ జోషి, గ్రైహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర సార్లు డ్యూటీకి ఎక్కబోతున్నారు. రాష్ట్రంలో నేరాలు ఘోరాలు కంట్రోల్ చేసి అంతా నిమ్మలంగా ఉండేటట్టు చూడండి సార్లు. ఆల్ ది బెస్ట్.